హలో ఎవ్రీవన్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వీడియోలో బైబిల్ గ్రంథంలో కనిపించే ప్రార్థనల గురించి చూద్దామా? ఏ వ్యక్తి దేని కొరకు ప్రార్థించారో ఈరోజు వీడియోలో చూద్దాము. కయీను కొరను కొరకు ప్రార్థించాడు. అబ్రహాము కుమారుని కొరకు, ఇష్మాయేలు కొరకు, సొదొమ కొరకు, అబీమెలెకు కొరకు ప్రార్థించాడు. హాగరు ఓదార్పు కొరకు ప్రార్థించింది. అబ్రహాము దాసుడు నడిపింపు కొరకు ప్రార్థించాడు. ఇస్సాకు సంతానం కొరకు, రిబ్కా జవాబు కొరకు, ఏశావు రక్షణ కొరకు, యాకోబు దీవెన కొరకు ప్రార్థించారు. ఇశ్రాయేలీలు విడుదల కొరకు ప్రార్థించారు. మోషే ఫరో కొరకు, నీటి కొరకు, ఇశ్రాయేలీల కొరకు, మిరియాము కొరకు ప్రార్థించారు. మోషే తదుపరి నాయకుని కొరకు, వాగ్దాన దేశం వీక్షించుట కొరకు ప్రార్థించాడు. యెహోషువ సహాయం కొరకు, దేవుని కృప కొరకు ప్రార్థించాడు. గిద్యోను రుజువు కొరకు ప్రార్థించాడు. సంసోను నీటి కొరకు ప్రార్థించాడు. హన్నా కుమారుని కొరకు ప్రార్థించింది. బైబిల్ గ్రంథంలో ఈ వ్యక్తులందరూ వారి అవసరతల కొరకు ప్రార్థించి దేవుని యొద్ద నుండి జవాబు పొందుకున్నారు. కీర్తనల గ్రంథం 65వ కీర్తన 2వ వచనంలో ప్రార్థన ఆలకించే దేవుడని మనం చూడగలము. మనము ప్రార్థన ఆలకించే దేవుడికి మన అవసరతల కొరకు ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా జవాబు అనుగ్రహిస్తారు. దేవుడు మన ప్రార్థనలన్నీ ఆలకించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.